ఎందుకోసం కడతారు? అన్నా చెల్లెలు కాదు, అన్నా చెల్లెలు పోతే హెల్మెట్ లేకుండా పోతున్నావు, పోతే ఏమైతుంది? కింద పడితే నీకు ఏమైనా అయితే ఏమవుతారు? మీ చెల్లెలు బాధపడతారు. రాఖీ కట్టాలి కదా, నువ్వు ఉండాలి కదా. అట్లా కాదు, నీ హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ మంచి కొనుక్కో, ముందర పోయి ఎక్కడైనా హెల్మెట్ మంచి కొనుక్కొని సేఫ్టీగా ఇంటికి చేరుకోవాలి. మీరు పెట్టిన ఉద్దేశం అది. ఓకే, రైట్. సేఫ్ గా ఉంటేనే వాళ్ళు రీచ్ అవుతారు లాస్ట్ వరకు. అంత లగేజ్ పెట్టుకున్నావు, మళ్ళీ బ్యాలెన్స్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది? చాక్లెట్ అది చూస్తా కింద పడితే తెలుస్తుంది. పెట్టుకుంటావా హెల్మెట్? ఏం పెట్టుకుంటావు చెప్పు. ఏడిపోతున్నావు నువ్వు? తమ్ముడు లేడు, సమాధికి పోయి మొక్కొచ్చింది. నువ్వు అలా కాకూడదు అని చెప్పేసి నువ్వు హెల్మెట్ వేసుకొని సేఫ్ గా బయటకు వెళ్ళాలని చెప్పేసి రాఖీ కడుతున్నావు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి రావద్దు. మీరు చెప్పాలి, మీ కొడుకు మీరే చెప్పకపోతే. రాఖీ ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకొని మంచిగా పోవాలి. మేమున్నామని గుర్తుపెట్టుకో ఇంటికాడ. చాక్లెట్ కూడా అనుకో, ఇంట్లో ఉన్న అందరూ ఇబ్బంది పడతాం కదా. ఇప్పటి నుంచి ప్రతిసారి బండి ఎక్కిందంటే రేపటి నుంచి కంపల్సరీ నువ్వు పెట్టుకోవాలా. వద్దులే, సరే. అయ్యా పిల్లలు తీసుకొని వైపు తీసుకొని పోతున్నారు. మీకు రక్షణగా ఇది కడుతున్నారు పోలీసు. నువ్వు చెప్పాలమ్మా, నువ్వు చెప్పాలి. హెల్మెట్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియచ్చు, రానియచ్చు. వెళ్ళండి. యాక్సిడెంట్ కానీ ఎంత జస్ట్ కావాలి? రాఖీ పండుగ కాదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్. మరి ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి కదా. మరి ఎందుకు వస్తున్నావు పెట్టుకోకుండా? చెల్లి దగ్గరికి క్షేమంగా పోవాలి కదా. మరి పెట్టుకోకపోతే ఏమన్నా అయితే, పెట్టుకోవడం వల్ల ఏమైనా చెల్లి దగ్గరికి పోకుండా అడ్డం పడుతుందా? మరి నీ సేఫ్టీ. నీ పెట్టుకుంటే ఇంకా సేఫ్ ఎక్కువ ఉంటుంది. పెట్టుకుంటావా? ఇప్పుడు పోయి వెంటనే కొనుక్కొని మీ చెల్లి దగ్గర పోయినప్పుడు हेलमेट तोटी फोटो दिया। आज पूरा बालापुर पुलिस स्टेशन का तरफ से अपना लोगों की पूरा हैप्पी रक्षाबंधन। आज रक्षाबंधन फेस्टिवल हिसाब से पब्लिक को रोड ट्रैफिक रूल्स फॉलो करने के लिए अवेयरनेस करने के लिए हम एक प्रोग्राम लगाया शिवाजी चौक में। हमारा लेडी वुमेन स्टाफ से कोई हेलमेट नहीं पहन रहे उसको राखी बना के उसको ट्रैफिक रूल्स फॉलो करो, हेलमेट पहनो, अच्छा तरीके से सेफली आपको घर को पहुंचाओ बोल के उनको सजेशन दे के उसको राखी बनाया। आज हम पूरा लोगों की एक गुजारिश है, आप ट्रैफिक रूल्स फॉलो होके हेलमेट पहन के घर अच्छा तरीके से पहुंचे तो आप सेफली घर पहुंच जाते। नहीं तो आपको खुद तो कुछ इंसिडेंट हुआ तो आपका ऊपर डिपेंड वो बहुत लोग होता, फैमिली लोग रहते, भाई बहन अपना बेटा लोग सिस्टर्स पूरा लोग अपना के लिए इंतज़ार करते रहता। आप सेफ्टी रूल्स फॉलो होके घर अच्छा तरीके से पहुंचे तो वो लोग भी खुशी होता, नहीं तो वो बुरा का खबर सुनना पड़ता। ये वजह से हम ये प्रोग्राम लगाया, लोगों की भी अवेयरनेस करें।